హాయ్ అండి. తనువులు కలిసిన శుభవేళ పార్ట్ 2. అతడు మాత్రం మళ్ళీ నడుము పైనుంచి నాభి దగ్గర నుంచి నాలికతో అలాగే పైకి రాస్తూ చిన్నగా మెడ వంపు దగ్గరకు వచ్చి అక్కడ ముద్దు పెట్టి చెవి దగ్గర ముద్దు పెట్టాడు. శరీరం మాత్రం నిజంగానే అద్భుతం తెలుసా? ఆ వంపు సొంపులన్నీ కొలత వేసి గీసినట్టు ఉన్నాయి. ఏది ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది అన్నట్లు ఉంది అన్నాడు. చిన్నగా మరింతగా సిగ్గుపడింది ఆమె. అతడలా తనని పొగుడుతూ ఉంటే మరింతగా అతని గుండెల్లో మొహం దాచుకుని బలంగా అతడి వీపు చుట్టూ చేతులు వేసి తన వైపుకు గట్టిగా హత్తుకుంది. కానీ ఇంత చేస్తూ ఉన్నా అతడి వేగం మాత్రం ఆగలేదు. సన్నగా ఉన్న ఆమె నడుముని కొలుస్తూ, "మరి ఇంత సన్నగా ఉన్నావేంటి బేబీ" అంటూ నాభిని చిన్నగా కొరికాడు. అది నోరూరిస్తూ ఉంటే ముద్దుగా తెల్లగా రసగుల్లలా ఉన్న అతడు చేసిన దానికి ఆమె చిన్నగా మత్తుగా తీయగా మూలిగింది. చేతులను అలాగే వెనక్కి పోనిచ్చి ఆమె వీపంతా తడుముతూ మళ్ళీ నడుము దగ్గర నుంచి పైకి వస్తే ముద్దు పెడుతూ చాలా వేగంగా ఆమె మీదకి కదులుతూ ఉన్నాడు. అతడు అలా చేస్తుంటే చాలా ఇష్టంగా ఆమె అతడిలో కలిసిపోతూ అతన్ని తనలో కలుపుకుంటుంది. అలా చాలా సేపటి వరకు జరిగిన అలుపెరగని ప్రయత్నం తర్వాత చివరికతడు చాలా స్పీడ్‌గా తన కదలికలు పెంచి తర్వాత తృప్తిగా ఆమె మీద ఒక్కసారిగా వాలిపోయాడు. మొదటి కలయిక ఇద్దరికీ స్వర్గ సుఖాలను పరిచయం చేసింది. ఆమెకు మొదట కలయిక కానీ అతడికి ఇంతకు ముందే ఆ సుఖంతో పరిచయం ఉంది. అందుకే ఎక్కడ చెయ్యి వేస్తే ఏమవుతుంది అన్నది అతడికి బాగా తెలుసు. ఏ నరం మీటితే ఏ సుఖం వస్తుందన్నది కూడా తెలుసు. ఇక మత్తుగా ఒకరి పక్కన ఒకరు బిడి కౌగిట్లో ఒదిగిపోయి అలసట తీర్చుకుంటున్నారు ఇద్దరు. ఇక కొన్ని నిమిషముల తర్వాత అతడు లేచి అలాగే బెడ్‌కు ఆనుకుని ఆమెను కూడా మెల్లగా లేపి తన ముందర కూర్చోబెట్టుకుని ఆమె నా నడుం చుట్టూ తన కాళ్ళు వేసి బంధించి వెనుక నుంచి అలానే హత్తుకుని ఆమె వీపు మొత్తం తన ఛాతీ భాగానికి తగిలేటట్టుగా ఆమె చుట్టూ అలాగే బలంగా చెయ్యి వేసి ఆమె మెడ వంపులు గాఢంగా ముద్దు పెట్టి మత్తుగా కొరికాడు. ఇప్పుడే స్వర్గ సుఖాలను పరిచయం చేసిన అతడు మళ్ళీ అలా చేస్తూ ఉండేసరికి మత్తుగా మూలిగింది. అలాగే అతడికి ఆనుకుని ఉండిపోయింది. తను ఏమీ మాట్లాడడం లేదు. అతడు అలానే ఆమె ఎదపైన అలాగే తల వాల్చాడు. అతన్ని తన కౌగిట్లో గట్టిగా బంధించి నిద్రపోయింది. ఎప్పుడూ తెల్లవారుతూ ఉండగా ఇద్దరికి చలి ఎక్కువగా చుట్టుముట్టడంతో అప్పుడు అతడు కళ్ళు తెరిచి తృప్తిగా ఆమె వైపు చూస్తూ నిదానంగా ఆమె పక్కకి చేరి లోపలికి వెళ్దామా? చలి ఎక్కువగా ఉంది. మంచు పడుతుంది అన్నాడు ఆమె వైపు చూస్తూ. అలాగే అని ఆమెను జాగ్రత్తగా ఎత్తుకున్నాడు. థ్యాంక్ యూ డార్లింగ్ అంటూ ఆమె కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ తమ మీదున్న దుప్పటి మాత్రం జారిపోకుండా ఆమె గట్టిగా పట్టుకుంది. అలాగే ఆమెని లోపలికి తీసుకుని వెళ్ళి అందమైన సున్నితమైన పువ్వును జాగ్రత్తగా కింద పెడుతున్నంత సున్నితంగా ఆమెను బెడ్ మీద జరిపి ఆమె పక్కనే చేరిపోయి ఆ దుప్పెట్లో దూరి మరోసారి ఆమెను ఆక్రమించుకున్నాడు అతడు మెల్లగా. ఇక సూర్య, ఇక చాలు అంటూ ఆమె అంటుంది. అసలు ఏమాత్రం ఆమెను మాట్లాడనివ్వకుండా గాఢంగా ఆమెను ముద్దు పెట్టుకుంటూ మరోసారి తన ముద్దుల వర్షం కురిపించాడు అతడు. సూర్య, ఇది అన్యాయం అసలు. వదలడమే లేదు రాత్రున్నుంచి. ప్లీజ్ నా బంగారం కదూ వదలవా అంటూ ముద్దుగా కావేరి అతన్ని బ్రతిమలాడడం మొదలుపెట్టింది. అతని నుంచి దూరంగా జరిగి బోర్లా తిరిగి పడుకోవడంతో బయట్నుంచి పడుతున్న వెన్నెల ఆమె మీద పడి తెల్లటి శరీరం మరింతగా మెరిసిపోతూ ఉంటే ఆమె మీద అలాగే వాలిపోయి వీపు మీద ముద్దులు పెడుతూ సారీ బేబీ, దూరంగా ఉండటం ఒక్క నిమిషం కూడా నా వల్ల కాదు అంటూ అలాగే వీపు మీద నుంచి ముద్దులను కంటిన్యూ చేస్తూ ఆమె మెడ మీదకి చేరి గాఢంగా కిస్ చేశాడు మళ్ళీ. అతడు అలా చేయగానే కావేరి ముద్దుగా మూతి బిగించగానే వెంటనే ఆమె పెదవులను అందుకున్నాడు సూర్య. ప్రేమగా అతని వైపు చూస్తూ ఉంది కావేరి. ముద్దు పెడుతూనే ఆమె వైపు చూస్తూ పెదవులను గట్టిగా మునిపంటితో లాగాడు. మత్తుగా మూలుగుతూ కళ్ళు మూసుకుంది. అతడు కూడా అలాగే కళ్ళు మూసుకుని ఆ ముద్దు కంటిన్యూ చేశాడు.
మరోసారి ఆమె అమృతాన్ని అందుకుని జుర్రుకుంటూ కొన్ని నిమిషాల తర్వాత దూరం జరిగి ఆమె వైపు చూశాడు చాలా ప్రేమతో. సూర్య, నాకు జీవితం అంటేనే విరక్తొచ్చింది. ఇప్పుడింత అందంగా ఉంటుందని అనుకోలేదు. నువ్వు, నేను, మన బాబు. నాకు జీవితం మీద ప్రతి క్షణం చచ్చిపోదామని అనిపించేది అని అంటుంది కావేరి. కావేరి అలా చెప్పగానే సూర్య వెంటనే ఆమెను గాఢంగా కౌగిలించుకున్నాడు. ఇంకెప్పుడు అలా చెప్పకు బంగారం, నువ్వు లేకపోతే నేనేమైపోతానో అంటూ మరుక్షణం ఆమె వైపు కోపంగా చూసి గట్టిగా ఆమె పెదవులపైన ముద్దు పెట్టి తన మనసులో కలిగిన బాధకి గుర్తుగా ఆమె కింద పెదవిని గట్టిగా కొరికాడు. నువ్వు ఇందాక చెప్పింది నాకు ఎంత బాధ కలిగిందో చెప్తున్నాను. ఇంకెప్పుడు ఎప్పుడు కూడా అలా చెప్పకు, అర్థమైందా? నువ్వు, నేను, మన బేబీ, ఆ తర్వాత రాబోయే వాళ్ళందరం సంతోషంగా ఉండాలి. ఇంకెప్పుడు ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడుకో అన్నాడు ఆమె వైపు అలాగే చూస్తూ బాధగా. అతడు అలా చెప్పగానే కావేరి అతడి వైపు చూసింది. ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు నాకు దొరికావు, అందుకు సంతోషంగా ఉంది. నేను ఎలా వదులుకుంటా అనుకున్నావు నా ప్రేమని? నా తొలి ప్రేమవి నువ్వు. నాకే తెలియకుండా నీతో ప్రేమలో పడిపోయాను. కానీ అది ప్రేమ అని అస్సలు గుర్తించనే లేదు. ఆ తర్వాత జీవితం ఎన్నో మలుపులు తిరిగిపోయింది. తిరిగి ఇన్ని సంవత్సరాల తర్వాత లైఫ్ తిరిగి నిన్ను నా దగ్గరికి చేర్చింది. ఇంకా చాలు, మనం దూరం అయ్యింది. ఇన్ని సంవత్సరాల తర్వాత నీ ప్రేమను అందుకునే అదృష్టం నాకు కలిగింది. అసలు నాకు తనివి తీరడం లేదు. ప్రతి క్షణం ఇలాగే నీతోనే ఉండిపోవాలి అన్నంతగా ఉంది. ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు ఇంకొకసారి మాట్లాడకు అన్నాడు సూర్య ఆమె వైపు కొంచెం కోపంగా చూస్తూ. అతడు అలా చెప్తూ ఉంటే కావేరి మురిసిపోతుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఫీలింగ్ చెప్పడం లేదు, సూర్య గడిచిన జీవితం గురించి చెప్పాను. అప్పుడు అలా అనిపించిందని. ప్రతి క్షణం భయం, బాధ, ఏదో తెలియని ఫీలింగ్. అసలు వాడు ఎప్పుడు ఏ క్షణం నన్ను ఏం చేస్తాడో అని భయం. ఆ భయంతో అసలు ఎన్ని రోజులు నిద్ర లేకుండా గడిపాను. ఈ రోజు నీ కౌగిట్లో అంత ప్రశాంతంగా ఉంది నాకు. అంత సంతోషంగా ఉంది నాకు. ఇలానే ఉండిపోవాలని ఉంది ప్రతి క్షణం అంటూ సంతోషంగా అతడి వైపు చూస్తూ చెప్పింది ఆమె. అయితే మరి ఇంకెందుకు ఆలస్యం? గతం గురించి అస్సలు ఆలోచించకు. ఈ క్షణం నుంచి ప్రతి క్షణం ఎప్పుడూ కూడా నా కోగిట్లోనే ఉంటావు. ఒక మన బేబీ ఎదురుగా ఉన్నప్పుడు లేదా నేను మన రెస్టారెంట్లో ఉన్నప్పుడు తప్ప అంటూ ఆమె పెదవులను అందుకున్నాడు. తన ప్రేమనంతా ముద్దులో చూపించాడు. సంతోషంగా ఆమె అతడి మాటలకు మురిసిపోతూ అతన్ని కౌగిలించుకుంది. ఇష్టంగా ఆమె ఎద పొంగుల మీద గాఢంగా ముద్దుల వర్షం కురిపిస్తూ ఆమె నల్లుకుపోతూ ఉన్నాడు. ఆమె అణువు అందుకుని మళ్ళీ ముద్దు పెట్టుకుంటూ మరొక్కసారి ఆమెలోకి చేరిపోయాడు. ఆమెకు మళ్ళీ తీయటి బాధని కలిగ చేస్తూ సుఖాలను పరిచయం చేస్తూ ఉన్నాడు. అలా ఇద్దరు అద్భుతమైన లోకంలో విహరిస్తూ ఉన్నారు. ఆమె సూర్యాని తన పేరు పిలుస్తూ ఉన్న ప్రతిసారి అది అతన్ని ఇంకా రెచ్చగొడుతూ ఉంది. అసలే మాత్రం ఆగకుండా వేగంగా ఆమె మీద కదులుతూ మరోసారి ఆమెను ఆక్రమించుకుని తృప్తిగా ఒకరిలో ఇంకొకరు మరొకసారి ఐక్యం అయ్యి కలిసిపోయారు. అప్పుడు ఇద్దరు ఒకరు కౌగిట్లో ఇంకొకరు అలసిపోయి అలాగే ఏ మాత్రం అసలు దూరం జరగకుండా గాఢంగా ఒకరినొకరు గట్టిగా పట్టుకుని గాలి కూడా దూరకుండా కౌగిలించుకుని కళ్ళు మూసుకున్నారు తృప్తిగా. మొదటి కలయికలోని సంతృప్తి, తియ్యటి నొప్పి ఇంకా తగ్గలేదు అంది. అతడు అన్నిసార్లు తన మీద ప్రేమ చూపిస్తూ ఉండడంతో అలసిపోయిన కావేరి అతని గుండెల మీద చేరింది. నువ్వు నిజంగానే రాక్షసుడివిరా మాన్షర్ అని అంది అతని వైపు చూసి. నొప్పిగా ఉందా బేబీ అన్నాడు ఆమె వైపు చూస్తూ. సూర్య లేదు అంటూ కళ్ళతోనే సమాధానం చెప్పింది కావేరి. ఇన్ని సంవత్సరాల ప్రేమ బంగారం, ఏం చేస్తాం, నా వల్ల కాలేదు అంటూ అలాగే ఆమెను అందంగా తన కోగిట్లో బందీ చేశాడు. ఇక ఎందుకో తెలియదు కానీ తన శరీరం మండిపోతుంది, తాళలేకపోతుంది. మంటగా ఉంది ఒళ్ళంతా. చెమటలు పడుతూ ఉన్నాయి తనకి. ఊపిరి ఆడడం లేదు. వెంటనే కళ్ళు తెరిచి చూసింది కావేరి. అంతే, చుట్టూ మంటలు చూడగానే ఆశ్చర్యపోయింది. తన ఇల్లు కాలిపోతుంది, మంటల్లో తగలబడిపోతుంది. భయం వేసింది. తన బెడ్రూమ్ చుట్టూ మొత్తం మంటలు అంటుకున్నాయి. ఎటు పోవాలి అనేది అర్థం కావటం లేదు. భయంగా చూస్తుంది. అసలు ఏమీ ఆలోచించాలో కూడా తెలియటం లేదు. ఎటు పోవాలో తెలియడం లేదు. అప్పుడే ఆమె ఫోన్ రింగ్ అయ్యింది కావేరిది.
టేబుల్ పైన ఉన్న ఫోన్ చూసి దాని మీద స్క్రోల్ అయ్యే నెంబర్ చూసి ఒక్కసారిగా భయపడింది. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది. అటువైపు భయంకరమైన నవ్వు వినిపించింది. ఆ నవ్వు వినపడగానే కావేరి మరింతగా భయపడిపోయింది. ఏంటి నీ ప్రియుడితో ఉన్నట్టు ఊహలా రొమాంటిక్ కలలు కంటూ ఉన్నావా? నా నుంచి తప్పించుకుని నీ వల్ల అవుతుందా? నా బుల్బుల్ పెట్ట, నాకు చిక్కిన ఆడది ఏది ఇంతవరకు ప్రాణాలతో బతికి బయటపడలేదు. అది కూడా నా సీక్రెట్ తెలుసుకుని నువ్వు నాకు వ్యతిరేకంగా డైవర్స్ అప్లై చేసి నా సీక్రెట్ ప్రపంచానికి చెప్దాం అనుకుంటున్నావా? ఒక్కసారిగా ఆ వాయిస్కి వణుకుపోయింది కావేరి. అసలు అతడు ఎవరు? ఎందుకు కావేరి అంత భయపడుతుంది? ఎందుకు ఇప్పటి వరకు ఇన్ని కలలు కంది? మరి ఏం జరుగుతుంది అనేది వచ్చే భాగంలో చూద్దాం. కొత్త స్టోరీ గైస్, కొంచెం లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.